అన్నిటికీ మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము కంకణబద్ధులై ఉన్నాము. దానితో పాటు ఏదైతే జీతాల గురించి మీరు మాట్లాడారు, అసలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జీతాలు 15వ తారీఖు వాడి ముర్రబెట్టుకున్నా కూడా జీతాలు రాని పరిస్థితి. ఈరోజు 1వ తారీఖు గంట కొట్టినట్టు 1వ తారీఖే ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జీతాలు వస్తున్నాయంటే ఆ ఘనత, ఆ నిర్ణయము ఏదైతే మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారిది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం. వేరే ఇతర సమస్యలన్నిటిపైన కూడా ఏదైతే క్యాబినెట్లో చర్చించి ఈ పోస్టుల పెంపు పైన కానివ్వండి, డేట్ల పైన కానివ్వండి, సంబంధించిన వాళ్ళందరితోటి చర్చించి ప్రభుత్వం తరఫున టీఎస్పీఎస్సీ కూడా ఒక రిప్రజెంటేషన్ని పంపివ్వడం జరుగుతుంది. 100% టీఎస్పీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ. ఏదున్నా ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంట్ చేసి ఈ సమస్యలు, ఈ రిక్వెస్ట్ వచ్చినాయి, దీనిపైన ఆలోచించండి అని చెప్పి నిర్ణయం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది. మీ లెక్క దాన్ని ఇండివిజువల్గా మా పరిధిలో ఉంటుంది, మేమే చేస్తామని చెప్పి కేటీఆర్ గారు గతంలో ట్వీట్ చేసినట్టు, దాంట్లో పేపర్లు అమ్ముకునే విధంగా మీరు వివరించినట్టు ఈ ప్రజాప్రభుత్వం వివరించదు. ఎవరి పని వారు చేస్తారు. మేము ఇచ్చిన ప్రతి హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. నిజంగా మీకు విద్యార్థుల పట్ల, యువకుల పట్ల చిత్తశుద్ధే ఉంటే కాకతీయ యూనివర్సిటీకో, ఉస్మానియా యూనివర్సిటీకో 10 సంవత్సరాలు మీరు చేసిన పనిని పట్టుకొని మీరు రండి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందైనా పర్లే, కాకతీయ యూనివర్సిటీ అయినా పర్లే, లేదా ఇతర తెలంగాణలో ఉన్న మహాత్మా గాంధీ తెలంగాణ ఏ యూనివర్సిటీ కన్నా మీరు రండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా. నేను ఆ యూనివర్సిటీకి వస్తా, 6 నెలల్లో మేమేం చేసినా మేము ఆధారాలతో చూపిస్తా, 10 సంవత్సరాలు మీరు ఎక్కడ విఫలమైనరు కూడా మేము చూపిస్తా అని చెప్పి హరీష్ రావు గారికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. తర్వాత ఈ చిల్లర మల్లర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు హరీష్ రావు గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడే కంటే ముందు హరీష్ రావు గారు ఎంత పని చేస్తారో తన దగ్గర నుంచి పని నేర్చుకోవాలి తప్పితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దీంతో పాటు ఇవాళ మీరు అనుకుంటారు కావచ్చు, బిడ్డ ఇచ్చిపెడతాము, మీరేదో మాట్లాడితే గొంతు ఎక్కువ ఒరితే ఏమో అయిపోతే అని మీకు చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడితే ఎవడిడ భయపడేటోడు లేడు. మీరు ప్రజలకి హామీ ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా మీ హామీలని నెరవేర్చే వరకు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన గర్జిస్తాం. మీకు 7 చెర్ల నీళ్లు తాగిస్తాం. ఇంప్లిమెంట్ చేయకపోతే మీకు భయపడే ప్రసక్తి లేదు. ఇలా మీరు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని, 100 రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ 6 నెలలైనా కూడా ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా 6 గ్యారెంటీలు వీళ్ళు నెరవేర్చేది దేవునికి ఎరుక. కానీ ఈ 6 నెలల్లో మాత్రం 6 స్కాములు చేసింది మాత్రం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. మీరు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు సరైన సమయంలో కర్రగాసి వాత పెట్టే పరిస్థితి మీకు వస్తుందని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి చెప్తా ఉన్నాను, హరీష్ రావు గారి మీద మాట్లాడే కంటే ముందు మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా హరీష్ రావు గారు ఓ తెలంగాణ ఉద్యమకారుడు. ఇలా కేసీఆర్ గారితోని సమానంగా కొట్లాడి తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హరీష్ రావు గారు. అట్లాంటి హరీష్ రావు గారు ఇవాళ ప్రజల పక్షాన మీద మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన తప్పితే ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదే. ఇవాళ హరీష్ రావు గారు అడిగింది ఏంటిది? ఇలా మెయిన్స్ 1:100 చేయమని అడిగిండు. మా అవ్వ తాతలకి 4,000 రూపాయల పెన్షన్ చేయమని అడిగిండు. మా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ చేయమని అడిగిండు. ఇలా ప్రతి మహిళకి 2,500 రూపాయలు మీరు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తారన్నది ఇవ్వండి అని అడిగిండు. ఇవన్నీ మీకు అడుగుతుంటే ఉలికి ఎందుకు పడుతున్నారు పోయి? ఇలా ఆఖరికి ఆ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా మీరు చేస్తామని చెప్తున్నారు. ఏ ఒక్కరికి కూడా ఇప్పటిదాకా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ రాలేదు. ఇలా 200 యూనిట్ల కరెంటు మేము ఫ్రీ చేసినామని చెప్తున్నారు.
ఉదాహరణ హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నాను, కేవలం ఒక 50% కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఇలా 50% జనాభాకు కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తలేరు. ఇవాళ నిన్న నేను ఇప్పుడు యాక్చువల్గా డైరెక్ట్గా నా కాన్స్టిట్యున్సీ నుంచి వస్తూ ఉన్నాను. ఇలా మా వీణవంక మండలంలో ఇలా అసలు కరెంటు ఉంటలేదని రైతులు ప్రజలు మొరబెట్టుకుంటా ఉన్నారు.